హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్. మేమందరం కలిసి ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ అండ్ కలర్ రైస్ చేయబోతున్నాం. ఏమేమి కావాలో మీకు ఐటమ్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ కారం వేసాను, చిటికెడు పసుపు, తగినంత పసుపు, సాల్ట్ కూడా తగినంత. ఇదంతటిని మనం కలిపి పెట్టేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదా, కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపు మనం కలర్ రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కలర్ రైస్కి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామండి. ఓకే, ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ ఎక్కువ కావాలి మనకు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్. స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ వేసుకుందాం తగినంత. రైస్ ఒక 3 గ్లాసెస్ అక్క. ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను బియ్యము, అవి నానుతున్నాయి. మనం అంతలోపు తాలింపు పెట్టేసుకుందాం అనేసి తాలింపు పెడుతున్నా. ఆయిల్ వేసాను. ఈ కలర్ రైస్ అనేది కర్నూలు స్పెషల్. అవునక్క, అంటే ఒక్కొక్క ఏరియాలో బగార్ రైస్ అంటారు. అవునవును, అంటుంటారు కదా. కర్నూలు వచ్చేసి కలర్ రైస్ అంటాము, హైదరాబాద్ సైడ్ బగారా రైస్ అంటారు. ఓకే, మనకి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాం. లవంగ, చికాయ, చెక్క, ఓకే. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆనియన్స్ వేసుకుందాం. దూరం ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేయించుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. ఇదే బాగా కలర్ రైస్కి మంచి టేస్ట్, ఇదే కలర్ వస్తుంది మంచిగా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు. ఓకే, ఇప్పుడు మనము కలర్ రైస్కి ఆనియన్స్ మగ్గిపోతున్నాయి. అందులో మనము చికెన్కి పెట్టేసుకుందాం. చికెన్ 1/2 కిలో కదా, తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఓకే, గ్రేవీ చికెన్ ఆయిల్ వేసేసామా. పచ్చిమిర్చి దీనికి కూడా రెడ్గా చికెన్లోకి ఆనియన్స్ వేస్తున్నాం ఫస్ట్. కలర్ రైస్కి చికెన్ గ్రేవీ కర్రీకి సూపర్ కాంబినేషన్ తెలుసా? అవునక్క, చాలా బాగుంటుంది. నేను 2 పెట్టుకుంటే త్వరగా అయిపోతుందని 2 పెట్టేస్తున్నాను. పచ్చిమిర్చి లేవా? 2. రొట్టె చేస్తారు కదా, దీంట్లో కాంబినేషన్. అవునవును, ఇప్పుడు చేస్తాను. చికెన్ గ్రేవీ మళ్ళీ జొన్న రొట్టె, కర్నూలు ఫేమస్. అమ్మాయికి నువ్వు పెట్టుకో, బంద్ చేస్తాను. ఓకే, మనం చికెన్లోకి పచ్చిమిర్చి వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాం. ఓకే, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదా? మళ్ళీ వేగాలక్క, ఈ అల్లం పేస్ట్తో పాటు వేగిపోతుంది. ఓకే, గ్లోరీ కొంచెం తల్లిపోయి మాకు గాలి వస్తుంది. వేడి బాగా రోస్ట్ అయితే
ఫ్రై అయిపోయిందా మళ్ళీ? ఇంకా ఫ్రై అవ్వాలక్క. ఇప్పుడు మనం అల్లం పేస్ట్, తర్వాత పుదీనా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. పుదీనా కూడా వేసేస్తున్నాను. కడిగి పెట్టుకునిందేనా? కడిగి పెట్టేసాను అక్క. చాలు. ఎంత బాగా కలర్ వచ్చిందనుకో అంత బాగుంటుంది రైస్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము. మంచిగా వేగింది కదా రెడ్గా. ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఐదున్నర సరిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టాము. ఇందులో ఆయిల్ ఉంటుంది, సరిపోతుంది. దీనికి తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. కొంచెం టమాటా వేసుకుంటున్నాం. కొద్దిసేపు మగ్గని. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదా, ఒక 2 మినిట్స్ మగ్గించాం కదా. ఇప్పుడు ఇందులో చికెన్ కలిపి పెట్టాం కదా, కారం, ఉప్పు, పసుపు 3 వేసేసాము. అందుకని బాగా కలిపేసుకొని కలిపి పెట్టేసుకుందాం. కొద్దిసేపు ఇట్లాగే ఆయిల్లో మగ్గించి పెడదాం. ఓకే, ఇందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇట్లాగే మగ్గించి పెడదాం. ఇప్పుడు మనం ఎసురు కాగిందో లేదో చూద్దాం. మంచిగా తెరులుతుంది కదా. తెరలేటప్పుడు 2 స్పూన్ నెయ్యి వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. తర్వాత రైస్ ఇట్లా వేసుకోవాలి, నీళ్ళు లేకుండా. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఎందుకంటే మనం 1/2 గ్లాస్ తగ్గించేసాం కదా వాటర్. కొంచెం పడినా ఏమవ్వదు. ఈ 3 గ్లాసుల బియ్యం నానిపోయినాయి మంచిగా. ఇవి జీరా రైస్ అండి, చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇది మంచిగా ఉడికిపోతే మనకు రైస్ రెడీ అయిపోద్ది. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇది చక్కగా ఉడకనిచ్చేద్దాం. క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికింది. చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది.
మనకు కారం, ఉప్పు, పసుపు అన్నీ నీట్గా పట్టేసింది కదా. ఓకే, ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం చికెన్ చూద్దాం. మంచిగా ఉడుకుతుంది. మనం గ్రేవీ అనుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఓకే, కావలసినంత వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుందాం. చూసి గ్రేవీ కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఇంకా. ఓకే, ఇప్పుడు ఒక 4 మినిట్స్ అట్లాగా ఉడకనిద్దాం మంచిగా చికెన్. ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దాం. ఆల్రెడీ మంచిగా ఉడికింది, కలర్ కూడా వచ్చేసింది. ఇంకా కొంచెం ఎసురు ఉంది కదా, మగ్గిపోతుందండి. చక్కగా కలర్ వచ్చేసింది చూడండి. చాలా కలర్ఫుల్గా ఉంది. కలర్ రైస్. ఆనియన్స్ ఎక్కువ వేసాం కదా. ఓకే, ఇంకొక 2 మినిట్స్ అట్లాగా పెట్టేస్తే సిమ్లో మగ్గిపోతుంది చక్కగా. మనము చికెన్లోకి ధనియాల పొడి, కొబ్బరి పొడి, 2 కాజు వేసి కొంచెం పేస్ట్ లాగా, అంటే వాటర్ వేసి పేస్ట్ లాగా పట్టి పెట్టుకుందాం. అంతలోపు ఇది ఉడకనిద్దాం. మనం ధనియాల పొడి, కొబ్బరి పొడి, కాజు అన్నీ కలిపి మిక్స్ పట్టుకున్నాం. ఇలా వాటర్ వేసి ఇట్లాగ పట్టుకోవాలా, ఎందుకంటే మనకు గ్రేవీ కోసం, థిక్నెస్ కోసం. ఇట్లా అంతా నీట్గా వేసుకుంటే ఓకే. ఇప్పుడు కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇవి గ్రేవీ కోసం కొద్దిసేపు మగ్గనిద్దాం అంతే. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతుంది. ఇది చికెన్ కూడా రెడీ అయిపోయింది మనకు. ఇది క్యాప్ పెట్టేసుకుందాం, చక్కగా ఉడికిపోద్ది. ఓకే, ఒకసారి రైస్ చూడండి, చక్కగా మగ్గిపోతుంది. చూడు రాఘవక్క, ఎట్లయింది చూడండి ఒకసారి. ఓకే, మంచిగా మగ్గిపోయింది. కొత్తిమీర పైన డిష్ చేసుకుందాం. చక్కగా మగ్గిపోయింది. రైస్ చూసారా, చిన్నగా వస్తున్నాయి. కొత్తిమీర వేసి బంద్ చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను, కట్ చేసుకున్నాను లైట్గా. థ్యాంక్ యూ. క్యాప్ పెట్టేసాం. ఆల్మోస్ట్ డన్. కలర్ రైస్ ఓకే. ఓకే, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు జస్ట్ కస్తూరి మేతి కొద్దిగా వేసుకుందాం. ఎవరిష్టం వాళ్ళది చాయిస్ అండి. నాకు ఈ కస్తూరి మేతి వేస్తే బాగా ఇష్టం అనిపిస్తుంది. జస్ట్ ఈ కస్తూరి మేతి మగ్గడానికి కోసం ఒక 1 మినిట్ అంతే. ఓకే ఓకే, ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ చక్కగా బయటకు వచ్చేసింది కదా, మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందని అర్థం. ఓకే, మనం బంద్ చేసుకుందాం. ఇంకా అయిపోయింది. రెడీ అయిపోయింది చక్కగా. 2 కాంబినేషన్ అదిరిపోద్ది. ఒకసారి సర్వ్ చేసి మీకు చూపిస్తాను. రైస్ మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. రాఘవక్క చూసారా, గ్లోరీ రైస్ రెడీ అయింది, చికెన్ రెడీ అయింది. ఇంకేమనుకుంటున్నావు? ఆరగించేద్దామా? ఓకే ఓకే, బౌల్ ఇస్తారా? థ్యాంక్ యూ. గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ, కాజు.
ఇందులో కాంబినేషను మనకి విత్ రోటీ, కర్నూలు స్పెషల్ కలర్ రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ జొన్న రొట్టె. ఇది రొట్టె కూడా కాదు.